ఆఫ్ చేయి. పెరుగు చేస్తున్నావు? కొంచెం మజ్జిగ వేస్తామ్మా. మజ్జిగనా? చూద్దాం మజ్జిగ ఎట్లా చేస్తుందో. జీలకర్ర పొడి లేదు, జీలకర్ర పొడి లేకపోయినా పర్వాలేదు. జీరా ఓకే. 2 ఐస్. సో సమ్మర్లో మనం డిహైడ్రేషన్ కాకుండా ఉండడానికి. సో మనం మార్నింగ్ ప్రోటీన్ షేక్ తాగినాం కదా అత్తమ్మ, తాగినా ఇది కూడా తాగాలి. సో కొంతమంది చేయండి. షేక్ తాగిన తర్వాత మనం మజ్జిగ ఇవి తీసుకోవచ్చు. దాని మీద డిపెండ్ అయి ఉంటే పని చేయదు అది కూడా. ఓకే. దానికి బాగా వాటర్ తాగాలి. మెయిన్ వాటర్. ఎంత ఎక్కువ వాటర్ తాగితే అంత పని చేస్తుంది. అది ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ఏది ఉండదు. నేను 10 years నుంచి వాడుతున్నానండి. నా హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంది. నేను వెయిట్ లాస్ కావాలని లేదు, అయినా పర్వాలేదు, కాకపోయినా పర్వాలేదు, కాకపోతే నా హెల్త్ బాగుందని చెప్పి నేను వాడతానండి. సో మిక్సీ పట్టేసిన మొత్తం. ఇది పెరుగు గట్టిగా ఉంటుంది కదా, ఇట్లా మిక్సీ చేసేసుకొని ఉప్పు వేసేసినావా? కూల్ వాటర్ వేసుకోవద్దండి, నార్మల్ వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం ఇట్లా చేసేసుకొని కంపల్సరీ మజ్జిగ చేసినప్పుడు వడగట్టాలి. వడగట్టి పల్సటి గంజిలాగా పల్సగా ఇలా తీసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది అత్తమ్మ. ఇప్పుడు మాట్లాడాలి. అమ్మా యోక్షి, హాయ్ పండు, చెప్పు హాయ్. హ్యాపీ మదర్స్ చెప్పు. అమ్మా హ్యాపీ మదర్స్ డే. అమ్మా 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 అని ఏడుస్తావు కదా, చెప్పు అమ్మా. అత్తమ్మ నేను కూడా వంటలు చేస్తానా లేకపోతే ఉట్టి వీడియోస్ తీసుకుంటా కూర్చుంటున్నా అంటే అందరు అట్లా అనుకుంటారు కదా. తను కూడా చేస్తుంది, ఆమె కూడా చేస్తుంది. కాకపోతే కొంచెం నాకు వంటగా నేను చేస్తే కొంచెం వాళ్ళ రిలీఫ్ ఉంటుంది కదా అన్నట్టు చేస్తుంది. లేకపోతే వాళ్ళే ఆమెనే చేస్తుంది. అదే కొంతమంది అనుకుంటారు కదా వీడియో చూసిన వాళ్ళ అత్తమ్మనే చేస్తుంది, ఏమే తిని కూర్చుంటుంది అని అనుకుంటారు. అత్తమ్మలు అంతే కదమ్మా. అత్తమ్మలు వంటకాడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే అత్తమ్మ వండితే బాగుంటుందని కోడలు అనుకుంటారు, పిల్లలు అనుకుంటారు. మా బాబు అంటాడు మమ్మీ నువ్వే ఉండదు, అట్లా నేనే ఎక్కువ బిట్టు చేతి వంట అని అంటారు కదా, ఇదే. అవును, ఆయన నువ్వు వండితే బాగుంటుంది అత్తమ్మ, అందుకే నిన్నే వండుమంటాం. అందుకే నేనే చేస్తాను. నువ్వు లేనప్పుడు నేను కుక్ చేసుకుంటా. ఒక ఆమె కమెంట్ చేసింది అనమాట, హెర్బల్ లైఫ్ తీసుకుంటే మా మదర్ ఫాదర్ సిక్ అయిపోయినారు అని అన్నది, తీసుకోవద్దు ఇట్లాంటి రీల్స్ చేయకండి అని అన్నది. సో మీరేం చెప్తారు దాని గురించి? నేనైతే ఫేక్ కాదని చెప్తానమ్మా. ఎందుకంటే చాలా మందికి ఉంది ఆ డౌట్, ఇది ఫేక్, ఇది తీసుకున్న రోజులే బాగుంటుంది, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వెయిట్ గెయిన్ అయిపోతున్నారు అంటున్నారు. కానీ అది కాదు, అది మనం వాడే విధానం కూడా ఉంటుంది. మనకు ఇప్పుడు మనం వాడతాము అంటే మనకు ఎవరైనా చెప్తేనే కదా అది మన దాని గురించి తెలుసుకొనే కదా తీసుకుంటాము. కోచ్ ఉంటారు మనకు, వాళ్ళు కోచ్ చెప్పినట్టుగా మనం ఫాలో అయితే
100% బెనిఫిట్స్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. కాకపోతే అది తీసుకున్న తర్వాత అత్తమ్మ చాలా మంది సీరియల్స్ చూడరు కదా, నువ్వు చూస్తావా సీరియల్స్? సీరియల్ ఎందుకు చూడరు? ఎవరైనా సీరియల్ చూడరు? సారీ సీరియల్స్ అందరు సీరియల్స్ చూస్తారు, నువ్వెందుకు సీరియల్స్ చూడవని అడుగుతున్నా. నేను చూడరు, నాకు ఇష్టం ఉండదు. ఎందుకు అత్తమ్మా? అన్ని మన జీవితంలో జరిగేటివే ఉంటాయి. ఇంకా ఈ జీవితమే సరిపోతుంది, ఇంకా అది చూసి బాధపడడం ఎందుకు? నాకు అస్సలు ఇష్టం ఉండదు. అయ్యో మా బాబు ఏడుస్తున్నాడు.